బర్దీపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా వసంత పంచమి రోజు ఇంత పర్వదినాన మరి గ్రామ పెద్దలు అదేవిధంగా మరి పూజారులు అదేవిధంగా మా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా అదేవిధంగా ఇక్కడ మరి కళ్యాణాన్ని దేవుని పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి గ్రామ అక్కా చెల్లెలు అమ్మలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గోవిందా. చాలా సంతోషం ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసి మరి దేవుని దర్శనం చేసుకొని మరి దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులు తీసుకొని మీ సమక్షంలో నిలబడడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ సందర్భంగా ఆ దేవుని నిన్ను ప్రార్థించింది ఒకటే, బర్దీపూర్ గ్రామస్తులు అందరూ కూడా మరి ఆయుష్ ఆరోగ్యాలతోని సుఖశాంతులతోని పాడి పంటలతోని మరి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదిగి మరి మీ గ్రామానికి మీ కుటుంబానికి మంచి పేరు తెచ్చే విధంగా ఆ దేవుడు మీకు దీవించాలని కోరుకుంటూ మరి దీంతో పాటు మన నియోజకవర్గము మన తెలంగాణ వ్యాప్తంగా కూడా మనందరం కూడా బాగుండాలా. మరి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని పథకాలు అంటే సంక్షేమ పథకాలే కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మరి రైతుల విషయంలో కావచ్చు, పిల్లల ఉద్యోగాలే కావచ్చు, మరి తెలంగాణ మనం మంచిగా అభివృద్ధి చెంది మరి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని రైజింగ్ తెలంగాణ అని ఏదైతే స్లోగన్ ఇచ్చినారో దానికి అనుకూలంగా దేవుడు మనకు ఆ శక్తిని ప్రసాదిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ టెంపుల్ నేను ఎన్నికల ముందు కూడా ఇక్కడ రావడం జరిగింది, ఇక్కడ దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ రోజు వీళ్ళందరి కోరిక మేరకు మరి ఈ టెంపుల్ యొక్క అభివృద్ధి కొరకు ఇక్కడ ఖర్చు ఇదంతా కావాలని అన్నారు. అంతా కూడా మేము ఇప్పుడు ప్రొసీడింగ్ లో మనం ఇచ్చాము. తప్పకుండా ఏదైనా తక్కువ కూడా మళ్ళా ఇస్తాము. దేవుని దైనంతసేపు ఏది ఆగది. కాబట్టి మీరందరి ఆశీస్సులు కూడా ఆ దేవునితో పాటు మరి మీ అందరి ఆశీస్సులు కూడా మాకు నా మీద ఉండాలని చెప్పి ఇదే ప్రేమ అభిమానము గౌరవము మాకు దక్కాల మీ గ్రామానికి వచ్చినప్పుడు చెప్పి కోరుకుంటూ మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమము అంటే ఏదైతే ఈ లోపల ఖర్చు ఉందో ఎన్ని లక్షలైనా కానీ 10 కానీ 15 కానీ అది నేనే విడతల వారిని కంప్లీట్ చేపిస్తాను చెప్పి ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆర్ భూపతి రెడ్డి గారికి అదేవిధంగా విచ్చేసిన ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు బర్దీపూర్ గ్రామం నుండి అధిక సంఖ్యలో విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఒక పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, మేము శక్తి మేరకు ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టి 12 సంవత్సరాలైంది. ఈ 12వ వార్షికోత్సవం సందర్భంగా కూడా మా శక్తికి మించి మేము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సార్ పెద్ద మనసుతోని మనకు ఒక 5 లక్షలు ఫ్లోరింగ్ కొరకు ప్రొసీడింగ్ తయారు చేయడం జరిగింది. దయచేసి మాకు ఇది దగ్గర 10 నుంచి 12 లక్షల ప్రాజెక్ట్ సార్. ఒకవేళ మీ నుండి బడ్జెట్ ఇబ్బందిగా ఉంటే దయచేసి ఎమ్మెల్సీ గారి నుంచి కానివ్వండి, ఎంపీ ఫండ్స్ నుంచి కానీ ఇవ్వండి. కనీసం మాకు ప్రయత్నం చేసి ఇప్పిస్తారని ఆశిస్తున్నాం. మరి తదనుగుణంగా మా బర్దీపూర్ గ్రామస్తుల కోరిక మేరకు మీరు హామీ ఇస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.